ఉన్నాడు కదా వీడియో చేస్తా యూట్యూబ్ మరి అలా చేసి అలాగే తీసుకెళ్తారు తప్పు కదా ఆ రోజు ఇక్కడ గొడవ చేస్తున్నారు పిల్లలు మీకు కానీ భయపెట్టడం పిల్లలు గాంధీ కేంద్రం మీతో తాగి మీకు తాగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చేస్తుంటారా లేకుండా ఇప్పుడు సెట్ అయిందా? ఇప్పుడు సెట్ అయింది బాబు. వారం రోజుల నుంచి ప్రశాంతంగా బాగా తీసుకెళ్ళి కొట్టాము. బాగా పాడైపోయిందండి. అక్కడెక్కడ నుండి వచ్చారు. వచ్చేసిందండి మా వీధికి. భయం లేదు. నేను ఎవరు తెలుసా మీకు? తెలుసు సార్, బాగా చేస్తారు అన్ని ట్రాఫిక్ విషయం. ఎవరు కాదు చూస్తాను సార్ ట్రాఫిక్ విషయంలో వాటిల్లో అన్ని బాగా చేస్తాను సార్. చూస్తాను. ఏ భయం లేదు. ఈ కాలనీలో ఎవరన్నా కానీ రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడితే వాళ్ళకి తాట అందరికి తెలిసిందా? తాట తీసారు గంజాయి తాగి ఇక్కడ హల్చల్ చేస్తారట. మీ వాళ్ళే అక్కడ రోడ్డు బండిలో ఎక్కడ తీసుకెళ్ళిపోయారు. గ్యాస్ బోర్డుకి వచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వచ్చారు. ఆయన వస్తే ఏం చేస్తాం బాబు చూసి అందులో మొక్కలు కనిపించట్లేదు. అయిపోయింది. మరి హస్బెండ్ కదా నల్లలకు ఫైనాన్స్ కట్టాలి బాగా సారి తిరిగారు. మరి మేము ఎవరైనా తెలియలేదు సార్. మరి ఇక్కడ ఎవరు చేశారు నాకు తెలియలేదు. చేసాక మరి మొక్కలు కనిపించట్లేదు. పెద్ద ఎక్కలు బాక్సులు తెల్ల 10వ తారీఖు కడదామని 9వ తారీఖు నైట్ చేశారు. ఒకసారి మాట్లాడతాం మేము. ఆయన కూడా వచ్చారు. 4-5 సార్లు తిరిగారు. అతను వచ్చారు సార్. పోలీసులు వచ్చారు తర్వాత వచ్చారు కదా. సరే యాక్షన్ తీసుకుంటారమ్మా. సీసీ కెమెరాలో చూసారు. మొక్కలు కనిపించదు. ఒక మనిషి తీయడము పెట్టడం తెలుస్తుంది. ఆయన మీకేమైనా ఇబ్బంది పెట్టారు? కుర్రాలు కానీ మీకు ఆడపిల్లలు అల్లుళ్ళు ఉండి వచ్చి ఇబ్బంది పెట్టడం, తాగి మళ్ళీ ముందు గొడవలు చేయడం అటువంటి చెప్పండి. రైలు హండ్రెడ్ చేస్తే అది కాదు వ్యాపారం రోజు మీద ఒక 500 జరుగుతుంది. లేదండి 5-10 వీడియో వీధుల్లో తిరిగారు. ఈ రోడ్లో ఏమన్నా రౌడీ మీకు ఇబ్బంది పెట్టడం చేస్తున్నారా? ఇప్పుడు గాంధా తాగడం అలాంటి మీకు ఆడపిల్లలు వెళ్తుంటే రోడ్డు మీద ఏడ్పించడం ఏం లేదా? మీకు ఎవరన్నా మీకు ఇబ్బంది పెడితే తెలుసు కదమ్మా. డైల్ 100 ఏ నెంబర్ చేస్తారు? డైల్ 100. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇలా గొడవలు చేస్తున్నారు, మీ పేర్లు ఎవరు చెప్పు, సీక్రెట్గా పెట్టాం. మొత్తం ఏదైనా గొడవ చేస్తే చూడు ఎట్టుకున్న లాఠీల్లో వెళ్ళిపోవడమే, ఎత్తుకెళ్ళి ఎరగొట్టేయటమే, కాదు లోపలేసేయటమే. ఆడవాళ్ళు దేవులు చెప్తారు. ఓకేనా?
ధర్మాలు వదిలిచేస్తాను. రోడ్ల మీద రౌడీజం చేయడం కానీ, ఆడపిల్లలు తోలుకెళ్ళడం కానీ, గాంజాయి తీసుకెళ్ళడం, గంజాయి అమ్మడం, తాగడం, చిల్లరగా తిరగడం, చిల్ల తగులు పార్టిసిపేట్ చేయడం, అందరిని ఎక్కించి అందరినీ ఉండేటువంటి టౌన్ గత కొన్ని రోజులుగా ఒక 2-3 కాలనీస్ ఉన్నాయి. జొన్నగుడ్డి, అలాగే ఈ 2-3 కాలనీస్లో లంకాపట్నం, ఇలాంటి పడాలపేట, ఇలాంటివన్నీ కూడా కొంత యూత్ అంతా కూడా దారి తప్పిన యూత్ ఉన్నారు ఇక్కడ. చిన్న చిన్న గొడవలు, అలాగే దారిలో పోయే వాళ్ళని కామెంట్ చేయటం, అలా రౌడీజం ఆ ఛాయలు కనపడుతూ ఉన్నాయి. అందుకని మొన్న ఒక 30-40 మందికి మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేసాం. ఈరోజు కూడా యూత్ దీంట్లో ఎవరెవరు ఇక్కడ కొంత హడావిడి చేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈరోజు కౌన్సిలింగ్, అలాగే వీళ్ళకి మంచిగా ఉండాలని చెప్పి ఒక మంచి పోలీస్ కౌన్సిలింగ్ ఉంటుంది వీళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఈ ఏరియాలో లేడీస్ వెళ్తున్నా, స్త్రీలు పిల్లలు ఎవరిని వెళ్తుంటే కూడా వాళ్ళ వైపు వెళ్లకుండా జాగ్రత్తగా, అలాగే గాంజా అలాంటివి రాకుండా ఈ ఏరియాలో మొత్తం కంట్రోల్ చేయడానికి ఈరోజు కోఆర్డినేషన్ ఆపరేషన్స్, అలాగే వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక లీగల్ సిస్టమ్, కేసులు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మేము వెరిఫై చేసి వీళ్ళకి అవసరమైతే రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఇవన్నీ చేస్తాం. సో నేను ఇక్కడ ఈ లొకాలిటీ ప్రజలకి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా సరే మీకు దౌర్జన్యం చేసినా, అలాగే ఎవరైనా మీ మీద గొడవలకు వచ్చినా, అకారణంగా మిమ్మల్ని దూషించినా, లేదంటే రోడ్ల మీద ఏదైనటువంటి అబ్స్ట్రక్ట్ చేసినా, ఈ గాంజా ఇలాంటి ఇష్యూస్ మీకు ద్వారా ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకుందండి. నేనే పర్సనల్గా మానిటర్ చేస్తాను. వీళ్ళందరూ కూడా సెట్ చేయాల్సిన టైం కూడా వచ్చింది. థ్యాంక్ యూ. గతంలో కాటన్ సెర్చ్ మా లంకాపట్నంలో జరిగినప్పుడు మొత్తం వీధి అంతా కదిలి డిఎస్పీ గారికి రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకున్నాం. కాటన్ సెర్చ్ ఫస్ట్ టైం ఇక్కడ జరిగినప్పుడు, సార్ ఇది 2% మాత్రం నేరస్తులు ఉన్నారు సార్, మిగతాదంతా మాత్రం చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు సార్. సార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 9 మంది ఉన్నారు సార్. 100కి 99 మంది ఉంటారు. ఎదవ ఒకడే ఉంటాడు, వాడి చెడగొడతాడు, తప్పు బయట చేసి మీ వచ్చి దాంకుంటాడు. ఇప్పుడు మీకు తెలియదు ఎవడు చేస్తాడు. మేము అప్పుడు ఏం చేస్తాం, కాటన్ సెర్చ్లు చేస్తాం అలాంటి నేరస్తుల కోసం, అంతే తప్ప మంచి వాళ్ళకి మేము మంచి ఫ్రెండ్లీ పోలీసింగ్. బ్యాడ్కి తప్పు చేస్తారు చూడు, వాళ్ళకి లాఠీ పోలీసింగ్, అంతే తప్ప మంచి వాళ్ళని ఇంతమంది ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడైనా పోలీసులు ఏమైనా అన్నారా? నేను కొట్టారా? తప్పు చేసినా తీసుకెళ్తాం మేము. అప్పుడు చేసినప్పుడు గొడవలు జరగకుండా ముందుగానే అందరిని అలర్ట్ చేస్తాం. మొన్నంతా ఇష్యూ చేశారు కదా, గొడవలన్నీ చేశారు. అది మంచిదా మన జిల్లా, టౌన్కి మంచిదా? నేషనల్ మీడియా వరకు వెళ్ళింది ఫస్ట్ టైం ఇదే కదా. మన జిల్లా, మన ఊరు గురించి బ్యాడ్గా చేశారు. అప్పుడు కుర్రకారంతా కూడా ఈ హాలిడేస్ వచ్చాయి, బయట తిరగడము, తాగడము చేస్తుంటారు. ఒక్కసారి అందరినీ అన్ని కాలనీస్లో కొంతమంది తీసుకెళ్ళి మాట్లాడి అందరికీ ఇంకోసారి తప్పు చేయగలరు అని చెప్పి పంపిస్తే వీళ్ళు 10 మంది చెప్తారు, అరే పోలీసులు యాక్టివ్గా ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి, సీసీ కెమెరాలు పెట్టారు, అన్నీ రికార్డ్ అవుతాయి. మీ పిల్లలు అరే పోలీసులు భయం, ఇంకా ఇక్కడి నుంచి కూడా భయం ఉండి జాగ్రత్తగా ఉంటారు. నేను తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళాం మీ పిల్లల్ని. మీ దగ్గరికి ఈయన లోకల్ సిఐ, ఆయన మీకు తెలిసిన ఆయన, అందరు మీ పిల్లల్ని మీరు వినండమ్మా, ఎక్కడ తీసుకెళ్ళాం మేము. మళ్ళీ మీ దగ్గర ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత మీ పిల్లల్ని ఇంకొచ్చిన రిక్వెస్ట్ సార్, అంతే తప్ప వాళ్ళని వెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడికో పంపించేయడం ఏం ఉండదు. వాళ్ళ మీద కేసులు కూడా కట్టం, అది కూడా చెప్తాం. భయం అనేది ఉండాలి సార్. ఇంకోటి సార్, అందరూ కూడా ఈ కాలనీలో మా సైడ్ నుంచి మీరు సహాయం తీసుకోవాలా. మీ పిల్లలకి మంచి ఉద్యోగాలకు వెళ్ళేదానికి సార్ మాకు ఇబ్బంది ఉంటే పోలీసులు హెల్ప్ చేసే విధంగా ఉంటే మాకు చాలా హ్యాపీ. కేసులు అవుతాయి, కేసులు అయిందనుకో బయట గొడవలు, ఉద్యోగాలు రావు, వ్యాపారం చేసుకునే లోన్లు రావు. ఒక భయం అనేది ఉంటే ఎక్కడ మీ పిల్లలు ఆ విధంగా పెరుగుతారు. మీకు భయపడరు మీ పిల్లలు, మాకు భయపడతారు, ఏదో కేసులు పెడతారని. ఆ భయంతోనే చక్కగా పిల్లల్ని మంచిగా పెంచుకోండి, చదివించుకోండి. మీ పిల్లల్ని మంచి ప్రయోజకులు చేయండి. ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, ఆడపిల్లలకి హాని అనేది జరగకూడదు. చిన్న బిడ్డ అయినా సరే రోడ్డు మీద రాత్రి 11-12కైనా సరే ధైర్యంగా, మా అన్న ఇక్కడ వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరు లేరని ధైర్యంగా లేడీస్ వెళ్ళే విధంగా పోలీసింగ్ ఉండాలి, ఈ ఊరు ఉండాలి, ఈ కాలనీ ఉండాలి. తాగి ఒకరు అందరూ చేయరమ్మా. ఈ ఒక 1000 మంది ఉంటే దాంట్లో 1-2 ఇక్కడ కూర్చుంటారు. వెళ్ళేవారు మేమేం చేయాలి, అప్పుడు కుర్రకారందరిని పట్టుకెళ్ళాలి, పట్టుకుని వెళ్ళి అప్పుడు వాళ్ళని అడిగి ఎవడు చేస్తాడు. 5 దొరికినా మిగిలిన అందరిని పంపిస్తాం, అవునా కదా? లేదా తప్పు చేసేవాడు 100 డైల్ 100 మీరు ఫోన్ కొట్టండి, మీ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వం,
సీక్రెట్గా వాడు ఎవరు గాంజా తాగాడా, లేదంటే అమ్మాయిలు నేర్పిస్తున్నాడా, లేదంటే ఇంకోటి చేస్తున్నాడా, రౌడీజం చేస్తున్నాడా, ఆడపిల్లలు ఎమ్మడిపడి ఇబ్బంది పెడుతున్నాడంటే వాడిని తీసుకెళ్ళి వాడికి ఏం చేయాలో టెస్ట్